హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము ఒక టెంపుల్కి అయితే మనం వచ్చామండి. ఈ టెంపుల్ అయితే విశాఖపట్నం నుంచి హనుమంతకి సమీపంలో ఉన్న విశాలాక్షి నగర్లో ఉన్న టెంపుల్ అండి. ఇది శ్రీ శ్రీ కోదండరామ సముదాయము ఆలయం అండి. ఈ ఆలయంలోని ఈ రామువారికి శ్రీరామ నవమి వసంత నవరాత్రి మహోత్సవాలు జరుపుతున్నారండి. ఈ నెల 30 నుంచి 7వ తారీఖు వరకు కంటిన్యూగా ఇవి ఉంటాయండి ఉత్సవాలు. ఈ ఆలయము చాలా ఈ ఆలయంలో రాముల వారిని చూడడానికి ఎంత చక్కగా ఉన్నారండి. 2 కళ్ళు సరిపోవట్లేదు స్వామివారిని దర్శించుకోవడానికి. నేనైతే ఈరోజు దర్శించుకున్నాను. చక్కగా ఈ స్వామివారి కోసం చక్కగా తాటాకి పందిళ్ళు వేసి ఎంత చక్కగా ముస్తాబు చేశారండి ఆలయం అంతా. చాలా బాగుంది, మీరే చూసారు కదా. అంతేకాదండి, సత్యనారాయణమూర్తి, వెంకటరమూర్తి, సాయిబాబా, అయ్యప్ప స్వామి, ప్రతి దేవతామూర్తులు, శివాలయం నుంచి సుబ్రహ్మణ్య స్వామి, అన్ని దేవతామూర్తులు తాలూకు టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయండి. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. ప్రతిదిని మనం గుళ్ళకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఈ ఒక్క టెంపుల్కి వస్తే అందరు దేవుళ్ళని దర్శించుకోవచ్చు అండి. ప్రతి ఒక్కటి ఏ వారం కొంటే ఆ వారం స్వామిని దర్శించుకోవచ్చు. మీరు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో స్వామివారి విగ్రహాలు. ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే ప్రతిరోజు జరుగుతాయండి. ఈసారి మట్టుకు ప్రత్యేకించి శ్రీరామువారి కళ్యాణము, పట్టాభిషేకం నుంచి ప్రతి ఒక్క ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. మీరు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోండి. ప్రత్యేకించి శ్రీరాముడి పట్టాభిషేకము తర్వాత సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము 7వ తారీఖున జరుగుతాయండి. చాలా బాగా జరుగుతాయి. మీరు కూడా వచ్చి ఇంకో టెంపుల్కి వచ్చి ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనండి. ఇదిగోండి చూసారు కదా, ఆలయం కూడా చాలా విశాలంగా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వచ్చి చక్కగా వచ్చి ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని చక్కగా స్వామిని దర్శించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలండి. నా ఛానల్ చూస్తున్న చూసారు కదా. మాకు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నాకు సపోర్ట్ చేయండి. కొన్ని వందల గుళ్ళు అయితే నేను తీసి పెట్టాను నా ఛానల్ అంతా. కొంచెం నాకు ఐ ప్రాబ్లమ్స్ రావడంతో సర్జరీ జరిగింది, అందుకు కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ పెడుతున్నాను. ప్లీజ్ నా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.